దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా జరగగా వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువు యొక్క విశిష్టతను పలువురు ప్రముఖులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటి నాగమల్లేశ్వరమ్మ, జెడ్పీటీసీ లీలా నవకాంతం, కుమార్ బాబు, గంగాధర్, రాంబాబు, పాఠశాల హెచ్ఎం స్వర్ణలత, అరుణ సుభాషిణి, శ్రీరామూర్తి, విజయలక్ష్మి, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూషన్ అవ్వట్లేదని చెప్పి ఒక టీచర్ని పంపినప్పుడు నా అదృష్టం కొద్దీ అదే రోజు మా పెదనాన్న గారు, పెద్దమ్మ, పెదనాన్న మా తమ్ముని చూడటానికి రావడం అయింది. వాళ్ళందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిన్నారులకు నా ఆశీస్సులు. సమాజ వికాసానికి నిచ్చెన వేసే, సమాజం అనే దేవాలయంలో రక్షకుడిగా ఉండే, ఆది నుంచి కూడా ఆధునిక యుగం వరకు ఉన్న ఏకైక ఋషి ఎవరంటే గురువే. పాతకాలం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏకైక ఋషి ఎవరున్నారు? గురువు అన్నమాట. మన సర్పంచ్ గారు చెప్పారు, టీచర్స్ చెప్పారు, మీరు కూడా ఇందాక వరకు పాటలు పాడారు. గురువే దేవుడు అని. గురు విష్ణు, గురు బ్రహ్మ, గురుదేవో మహేశ్వరక, అవన్నీ చక్కగా మీరు అన్ని శ్లోకాలు చెప్తా ఉన్నారు. వాటికి అర్థం ఏంటి? ముందు గురువే మనకు ముఖ్యమని. అలాగే టీచర్ గారు చెప్పినట్టు మొదటి గురువు మనకెవరు? అమ్మ. రెండవ గురువు నాన్న, తర్వాత గురువు.